जय। श्री सद्गुरु भक्त मंडली की जय। आत्मानात्मरहितम् अचल पूर्णोपदेशिकम् श्री निश्चलानंद नारायण गुरोर् शिष्यम् श्रीशैलवंशामृतिरेवजातम् श्री परमानंद शंकरेन्द्रम् सद्गुरुं मद्गुरुं निजगुरुं भजाम्यहम्। ఈనాడు గురువారం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం నాగనూలు గ్రామంలో సుగుణాంబ సరస్వతి రహిత తిరుపతయ్య గారి స్వగృహమున మరి గురు పూజ కార్యక్రమాన్ని ముగించుకొని ఇప్పుడు ఆత్మానాత్మ రహిత పరతత్వ కావ్యములను మా గురుదేవులు రాసినటువంటి యొక్క కుజన శిష్య లక్షణం ప్రారంభించుకుంటున్నాం. దీక్షత్రయమును బొందక నక్షయమగు బోధరో బుడగుటెట్లన్నా సాక్షిగను పెళ్లి నెరుగక సాక్షాత్ ముత్తైదు అనుట పాఠవు నా విన్నా పాఠవు నా విన్నా ముత్తైదువతో సాటిగాదన్నా ముత్తైదువతో సాటిగాదన్నా సత్తైన గురు పూజా సలుపాలి వేదావాలు సత్తైన గురు పూజా సలుపాలి వేదావాలు నిత్యమాహం బాలి నిరతము పలచిన పాఠం నా విన్నా ముత్తైదువతో సాటిగా. ఇక్కడ స్వాముల వారు కుజన శిష్య లక్షణం, సుజన శిష్యులు కుజన శిష్యులు అని రెండు విధాలుగా ఉంటారనే ఉద్దేశంతో కుజన శిష్యులు ఏ విధంగా ఉంటారు, దీనికంటే పై ఉన్నటువంటిది గురువుల లక్షణాలు, అల్పగురు లక్షణాలు విచారించుకున్నాం. ఇప్పుడు కుజన శిష్య లక్షణాలు ఆయన గారు ఈ కందార్థం లోపల చాలా చక్కగా మనకు వివరిస్తాడు. దీక్షత్రయముల బొందక నక్షయమగు బోధ రూపుడ గుటెట్లన్న సాక్షిగను పెరిగిన దగ్గర సాక్షాత్ ముత్తైదు అనుట నవ్వుబాటు పాఠవున విన్న ముత్తైదువతో సాటి కాదు. అంటే ఇక్కడ దీక్షత్రయముల పొందక అక్షయమగు బోధలు పొందలేరు. దీక్షత్రయములు పొందినటువంటి వారికే అక్షయము అంటే క్షయము లేనటువంటిది అటువంటి బోధ పొందడానికి అర్హుడు అవుతాడు. దీక్షత్రయములు అనగా ఏమి? వివిధ దీక్షలు అంటే స్పర్శ దీక్ష, వాగ్దీక్ష, దృగ్దీక్ష అని మూడు ఉంటాయి వివిధ దీక్షలు. ఇవి పొందాలి. ఈ అక్షయమగు బోధ పొందాలనుకున్నప్పుడు వివిధ దీక్షలు పొందినటువంటి వానికి అవుతుంది. ఇక్కడ స్పర్శ దీక్ష అనగా పక్షి ఒక గూడల్ని ఆ గూట్లో గుడ్లు పెట్టి దానిపైన పొదుగుతుంది. పక్షి కానీ కోళ్ళు కానీ ఇవన్నీ ఆ దాంట్లో ఉన్నటువంటి హీటుకు ఆ గుడ్లో పిల్ల తయారై ఆ గుడ్డును పగలగొట్టుకుని బయటకు వచ్చేసింది పిల్లలు. ఇది స్పర్శ దీక్ష. అంటే గురువు గారు ఎప్పుడైతే ఈ సంసారమైనటువంటిది అంటే సంసార గొడవలను హింసలు పడలేకన్నటువంటి హేయమును అబ్బాయి సంసార డబ్బు బాబు దబ్బున పాదములు బట్టి సద్గురువులు
ఏ విధంగా అట్లయితే వచ్చి పట్టినాడో ఆ శిష్యుడు అటువంటి జనన మరణ ప్రవాహ స్వరూపమైనటువంటి సంసారం అనేది యొక్క సముద్రమును దాటించుటకు ఉన్నాడు కదా, దాన్ని దాటించుటకు అస్తమస్తక సంయోగ అంటాడు. స్పర్శ దీక్ష అంటే గురువు యొక్క అస్తమను శిష్యుని తలపై నుంచి బ్రహ్మజ్ఞానము కలుగుగాక అని చెప్పి సంకల్పించి, ఇది ఒక రకంగా స్పర్శ దీక్ష. అంటే రెండో పద్ధతి ఏమిటి అంటే శిష్యుడు గురువు ఆత్మను స్పర్శించి వినుట రెండవ పద్ధతి. ఎప్పుడైతే గురువాక్కును శిష్యుడు స్పర్శించి వినగలిగితే తన లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనేది ఆ గుడ్డు ఉంది కదా, దాని పైన టెంక ఆ పిల్లకు పైన ఉంది కదా ఆవరణ, అదే అజ్ఞానం అనేది ఆవరించింది. లోపల జ్ఞానం అనే పిల్ల బయటికి రావాలని దాన్ని పగలగొట్టుకొని బయటికి రావాలి. తన లోపల కూడా ఇది ఈ మూడు ఉన్నాయి కదా, దీంట్లో మూడితో కూడుకొని తొలిమేనులు కదా, మరపనబడి ఎరకన నాలుగవ శరీరం. ఈ తొలిమేనులు మూడులో ఉన్నటువంటి అజ్ఞాన స్వరూపమైనటువంటిది ఏదైతే ఉందో అది తొలగిపోవాలి అంటే గురువాక్యమును స్పర్శించి వినుట. ఎప్పుడైతే స్పర్శించి వింటామో తన లోపల ఉన్నటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి దుర్గుణాలన్నీ కూడా నశించడానికి అవకాశం కలిగి తన యొక్క నడి నుడి భావం అంతా మారిపోతుంది, గురుపుత్రుడిగా నడుచుకోవడానికి అవకాశం. ఇది స్పర్శ దీక్ష. త్రివిధ దీక్షలు అన్నాడు కదా. ఇంకా రెండవది ఏంది? వాగ్దీక్ష. రెండవది వాగ్దీక్ష అంటే తాంబేలు నీళ్ళలో ఉండి దాని గుడ్లు ఒక దరికి వచ్చేసి ఆ గుడ్లు పెట్టేస్తారు. ఆ గుడ్లు పెట్టేసి మళ్ళా వెళ్ళిపోయేట నీళ్ళ, కానీ ఆ తావు మర్చిపోతుంది. అది ఎక్కడ గుడ్లు పెట్టిన విషయం మర్చిపోయేది. అయ్యో ఎక్కడనో గుడ్లు పెట్టి మరి పిల్లలు తయారైంటేలే బాగుంటాయిలే అనుకుంటుంది. ఎక్కడున్నా బాగుంటాయిలే నా పిల్లలు అనుకుంటే ఆవిడ గట్టి ఆకలి ఆ గుడ్డు వగిలి పిల్లలు తయారై నీళ్ళకి వచ్చేస్తాయి. అది వాగ్దీక్ష. అట్లా ఈ సద్గురు కూడా వారు గురువాక్య నిష్ట కలిగినటువంటి వారు కనుక వారు కూడా అనేక ప్రదేశాలలో శిష్యులై ఉంటారు. అనేక జిల్లాల్లో అనేక రాష్ట్రాల్లో శిష్యులై ఉంటారు. కాబట్టి ఏకకాలంలో అందరి దగ్గర ఓనికి రాదు కనుక ఆ సద్గురుమూర్తి అఖండ స్వరూపుడు కనుక, ఖండ స్వరూపుడు కాదు, అశరీరుడు. అశరీర గురుస్వరూపుడు అనేటువంటి పెద్దలు మరి వాక్కు ఎక్కడున్న నా పిల్లలు బాగుంటారులే గురుకులు పోవాలా అనుకుంటే వాళ్ళ సంశయాలు అట్లే తొలగిపోతున్నాయి. అట్లే వాగ్దీక్ష. దృగ్దీక్ష అంటే ఎట్లా? దృగ్దీక్ష అంటే చేప సూటు. చేప గుడ్లు పెట్టిపోతుందంట అక్కడ దరికి. ఆ గుడ్ల చేర అట్లా వదిలిపెట్టిపోతే అది ఎప్పుడు కూడా కన్ను మూయదు, చేప తిరుగుతానే ఉంటుంది. అట్లా తిరుగుతుంటే దాని దృష్టి అట్లా గుడ్డు పైన పడితే ఆ గుడ్డు పగిలి పిల్లలు తయారైతాయి. అట్లా గురు అనుగ్రహము అనేది దీంట్లో కలుగుతుంది. గురు అనుగ్రహము మన పైన పడింది అంటే తన హృదయ గ్రంథి ఛేదన అయిపోతుంది. హృదయ గ్రంథి వీడుటకై సడలు తగి బోధ తెల్ప జనదాగురుడై వదలక చిత్తములో గురుపద యుగలము తలుపవలదే భక్తుడైనప్పుడు భ్రాంతి రహిత ఆసక్తుడైనప్పుడు కుదురాదు ఇవి రెండు గురు శిష్యులకు లేక అని చెప్తారు భాగవత క్షేత్రంలో. అట్లా ఈ గురు అనుగ్రహం కలగాలంటే శిష్యునికి అది ఉండాలి, ఇతనికి ఉండాలి. ఆ గురు అనుగ్రహం ఎప్పుడైతే పడిందో, గురుస్వాముల వారి అనుగ్రహం పడిందో అతని కర్మబంధం అంతా కూడా కాలిపోవడానికి అవకాశం. అంటే దృగ్దీక్ష అంటే దృక్కు అనేది ఏంటి? ఈ బోధ విని గురువుగారు అనడము, వినటము కనటి వరకే. అంటే బయలు వివరము చూపించుట, తెలిపి బయలు యొక్క వివరాన్ని తెలిపి బయలును చూపించుట, ఎరకను విడిపించుట. త్రివిధ దీక్షలను పొందగా
అక్షయమగు బోధరూపుడు అగుటట్లన్నా ఎట్లయితావు నువ్వు? త్రివిధ దీక్షలు పొందితే కదా దీనికి అర్హుడవైతావు. మట్టి ముద్దగా మారాలి. ఒండు మట్టి అంటే ఎన్ని కష్టాలు పడుతుంది. అది భూమి నుండి వేరై కుమ్మరవాడు దాన్ని మనలో దంచి దాన్ని మన మంచిగా జల్లెడబట్టి దాన్ని పొడి పొడిగా చేసి దాన్ని నీళ్లు పోసి మర్నాడు ఉదయాన బాగా తొక్కి తను ముద్దగా మారుస్తాడు కదా. ఒక పద్ధతి స్పర్శ వల్ల కదా అది చేస్తుంది. అదంతా స్పర్శ వల్లనే కదా తయారవుతుంది, ముద్దగా తయారవుతుంది. దాన్ని అట్లాగే మళ్ళీ సారి మీద పెట్టి కుండను తయారు చేస్తాడు. వాగ్దీక్ష అంటే అక్కడ సౌండ్ వస్తుంది, దెబ్బలు కొడతాడు బాగా. లోపల రాయి పైన కట్టేది సల్ప వేస్తానే ఉండదు దాన్ని లయ మీద. ఎట్లా అంటే అట్లా కొడితే కుండ తయారైతే లయ మీద కొట్టాలి కరెక్ట్ గా. అది మించబడ్డ కష్టం, ఇది మించబడ్డ కష్టం. ఎట్లనో చేస్తాం తెలుస్తుంది. అది లయ మీద దాన్ని తయారు చేస్తాం. ఇంకా మూడవది ఏంది? చివరిది బట్టిలో కాలటం. బట్టిలో కాలిన తర్వాత దానికి క్షయం లేదు కదా, మళ్ళీ జన్మకు వస్తే తిరిగేది. జన్మకు రాదు కదా, 1000 ఏళ్ళు కానీ మట్టే కలవదు. మళ్ళీ మట్టే కలిస్తే కదా మళ్ళీ పిసికి మళ్ళా కుండ తయారు చేయడం ఇవన్నీ జరుగుతాయి. అంటే ఈ బోధ కూడా త్రివిధ దీక్షలు పొందనిదే. అక్షయమగు ఈ బోధ పొందలేదు. అక్షయమగు బోధ రూపుడగుటట్లన్నా సాక్షి అని పెళ్లి మెరుగక మనం చెప్పింది ఇక్కడ ఆయన. సాక్షి అని పెళ్లి మెరుగక సాక్షాత్ ముత్తైదు అనుట నవ్వుబాటవులే. నవ్వుబాటు కదా. సాక్షి అంటే ఏంటి? మంగళసూత్రం ఉండాలి కదా పెళ్లి అయినట్టు. పెళ్లి అయిన వారికి కాని వారికి తేడేది మెట్టల మంగళ ఉండాలి కదా. వాళ్ళకి మెట్టెలు మంగళసూత్రం ఉంటే పెళ్లి అయింది అమ్మాయికి అంటారు. వడ్డింపుల కాడ బట్టలిచ్చు కాడ ఇటువంటి శుభకార్యాలకు వారిని స్వాగతిస్తారు. స్వాగతం పలికి వారికి పసుపు పెట్టి బొట్టు పెట్టి కదా అతిథి మర్యాద చేసి అట్లా నింపుతారు. అది కాంతి నేను ముత్తైదని అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? నేను ముత్తైదనే అంటే ఎవరో ఒప్పుకుంటారు? ఇట్లా త్రివిధ దీక్షలు పొందనిదే ఈ అక్షయమైనటువంటి బోధ నీకు అందుతుందా? నాకు వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, సర్వగ్రంథ సారాంశం తెలుసు, ఇంకా నాకు గురువు ఎందుకు? నాకు అన్ని తెలుసు కాబట్టి అని అంటే ఈమెకి ఎన్ని ఆభరణాలు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత సుఖం ఉన్నా మంగళసూత్రం లేనటువంటిది ఇక్కడ నిలబడవలసిందే కదా. మంగళసూత్రం లేదు కాబట్టి బట్టలించి చోట నిలబడవలసిందే కదా. ఆయన స్వాగతించారు కదా. ఇది కూడా అట్లా. అందుకు దాన్ని తీసుకున్నాం. ముత్తైదువతో సాటి కాదన్నా. ముత్తైదువతో సాటి ఎట్లయితుంది? పెళ్ళిగానమ్మా ఆమెతో సాటి కాదు. ఆమె అనుభవం మీకు రాదు. ఎట్లా వస్తుంది? లేదు. ముత్తైదు అన్నిటికీ ఉపయోగపడుతుంది. అన్ని శుభకార్యాలు, నోములకు, వ్రతాలకు, యజ్ఞయాగాదులకు కూర్చోవడానికి, ఇతరులకు బట్టలు వండింపడానికి, బియ్యం పెట్టడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. కాకుండా అట్లా కాని మారు చెల్లదు ఇక్కడ. ముత్తైదువతో సాటి కాదన్నా. సతైన గురు పూజ సల్పని వెదవలు. సత్చిత్తు అనేది 2 పద్ధతులు ఉన్నాయి కదా. చిత్తు అనగా అజ్ఞాన సంబంధమైనది. చిత్తు అనగా అజ్ఞాన సంబంధమైనది. జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యావస్థలు కలిసి మరుపన తొలిమేనులు 3, ఎరుకన 4వ శరీరం, ఇవి 2 ఒకటే అంటాడు భాగవత కృష్ణ. మరుపన తొలిమేనులు 3, ఎరుకన 4వ శరీరం, ఇవి 2 ఒకటే. పరిపూర్ణము ఆవలి, ఈవలి ఎరుకచే ఎరుక నెగురజిమ్మినము.
పోవును లేని తిరిగేదేగినను అంటాడు. ఇవి ఈ మూడు మరపుకున్నాయి. ఇది చిత్తు, ఇది అజ్ఞాన సంబంధమైనటువంటి. సత్తు అనగా నాలుగవది, అది సత్తు అంటే అఖండ గురు లక్షణం. చిత్తు అనగా జీవుని లక్షణం. మరి సత్వ స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపుడు అయినటువంటి మహనీయుడు ఏదైతే అఖండ గురు స్వరూపం ఏదైతే ఉందో, అఖండ చేతన బ్రహ్మమై సర్వదా వ్యాపించి ఉన్నటువంటిది ఏదైతే సద్గురు స్వరూపం ఉందో, అటువంటి సత్తైన గురు పూజ సల్పని వెదవలు నిత్యమాహంబాని నిరతామవలికిన అహం. ప్రతి చోట నేను 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 నేనే నేనే బ్రహ్మమును నేనే బ్రహ్మమును అని అంటారు. నేనే బ్రహ్మమును, నేనే బ్రహ్మము కనుక నాకు చెప్పేది ఎవరు అని. అట్లా గురువుల దగ్గర నేను గురువులకు నాకేం అవసరం, పెద్దలు చేసిన గ్రంథాలంటే చదివి మేమే గురువులం, మేమే ఇంకోటి చెప్పేవాళ్ళం అనే అహంకారంతో అజ్ఞానంధకారంలో పడి మళ్ళీ జన్మ కారణం తీసుకుంటున్నారు తప్ప వీళ్ళు జన్మరహిత స్థితిని పొందలేరు అనేది స్వామివారి ఇక్కడ. సత్తైన గురు పూజ సలుపని వెదవలు నిత్యమాహంబాని నిరతాము పలికిన. పాట ఉన్న విన్న ముత్తైదువతో సాటి కాదన్నా. కదా 300 తులాలను పెట్టి మొలతాడు చేయించుకున్నా ఈ సమంత శీల లేకుంటే ఆ మొలతాడు నిల్వనట్టు. 30 తులాలను పెట్టి మొలతాడు చేయించుకున్నావు, ఈ సమంత శీల లేకుంటే ఉంటుందే మొలతాడు, ఉండలేదు. ఈ గురుకీలు కూడా అంత గొప్పది. ఎన్ని ఆభరణాలున్నా మంగళసూత్రం గుండెలో దాచుకుంటే బొట్టు పూలు గాజులు అలంకారం అన్ని విధాలు ఏవి లేకపోయినా సరే అక్కడ ఉంటుంది. దీనికి కూడా అట్లా ఈ యొక్క గురు ఉపదేశం అనేది అంత గొప్పది. గురు ఉపదేశం పొంది అట్లా గురుకుతుడై నడుచుకున్నటువంటి వారికి కానీ ఇతరులకు సాధ్యం కాదు. ఈ కుజనులు ఆ విధంగా ఆలోచన చేశారే తప్ప అది కాదు అనేది నాయన గారు ఈ ఖండార్థం లోపల చాలా చక్కగా సెలవు ఇచ్చినాడు. జై శ్రీ సద్గుణాథ బ్రహ్మరాజుకు.